రాళ్ళకు జీవం ఉంటుందా? అవి కూడా మనుషుల్లా పెరుగుతాయా? అని డౌట్ ఉంటే ఈ శైవ క్షేత్రమైన యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయం గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిందే. 90 సంవత్సరాల క్రితం ఈ బసవన్న 4 స్తంభాల మధ్యలో ఉండేవాడని. కాలక్రమేణా ఒక స్తంభం కూడా కొట్టేయాల్సి వచ్చింది పెరుగుతూ ఉండడం వల్ల. ఈ బసవన్న ప్రతి 20 సంవత్సరాలకు ఒక అంగుళం పెరుగుతాడంట. ఇది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేశారు. బ్రహ్మం గారు కాలజ్ఞానంలో కలియుగాంతంలో ఈ నంది లేచి రంకెలేస్తుందని చెప్పారు. ఈ శైవ క్షేత్రాన్ని పల్లవులు, చోళులు, చాళుక్యులు, విజయనగర రాజులు నిర్మించారు. ఇక్కడ శివుడు ఏకశిలపై ఉమామహేశ్వరులుగా ఇక్కడ మనకు దర్శనమిస్తాడు. ఈ టెంపుల్ దగ్గర మనకు ఎక్కడా కాకులు కనిపించారు. అగస్త్యముని తపస్సు చేసుకునే సమయంలో కాకులు వచ్చి ఆటంకం కలిగించేటవట. వాటికి విసిగిపోయిన ఆయన, మీరు ఈ ఆలయం ఆవరణంలో కనిపించడానికి వీల్లేదని చెప్పి శపించాడు. ఆ శాపం వల్ల ఇక్కడ కాకులు అనేవి కనిపించకుండా పోయాయి. అగస్త్యముని తపస్సుకు మెచ్చిన శివుడు ఏకశిలలో ఉమామహేశ్వరులుగా వెలిశారు. యాగంటిలో 3 గుహలు ఉన్నాయి. ఈ ఆలయం గురించి ఫుల్ వీడియో యూట్యూబ్ లో అప్లోడ్